హాయ్ ఫ్రెండ్స్, నేను విఏ నాయుడు ఇండియన్ రైల్వేస్లో బుకింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ నెంబర్ సిస్టంలో ఒక టాపిక్ చెప్పుకుందాం. అవి అసలు డిజిట్స్ అంటే ఏంటి, నెంబర్స్ ఏంటి అనేది చెప్పుకుందాం. ఓకేనా? ఫస్ట్ డిజిట్స్ అంటే ఏంటంటే 0 to 0, 1 అప్ టు 9 వరకు యూజ్ చేసే వాటిని అన్నింటినీ ఏమంటాం అంటే మనం డిజిట్స్ అంటాం. ఆ డిజిట్స్ యూజ్ చేసి రాసేవన్నీ నెంబర్స్. అంటే 10, 11, 12 అప్ టు ఇన్ఫినిటీ. ఓకేనా? అయితే ఈ జీరోని మొట్టమొదటిసారిగా ఎవరు కనిపెట్టారంటే పేరు తెలియని భారతీయుడు. ఓకేనా? ఈ జీరోని నెక్స్ట్ 1 to 9 వరకే ఉన్న నెంబర్స్ని అరబ్బులు కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారంటే మనకి అరబ్బులు. అంటే జీరోని ఒకలో మన ఇండియన్స్, మిగతావన్నీ ఎవరు కనిపెట్టారంటే 1 to 9 అరబ్స్ కనిపెట్టారు. ఓకే, దీన్ని బేస్ చేసుకుని డిజిట్స్ అంటే 0 to 9, నెంబర్స్ అంటే 10 to ఇన్ఫినిటీ. ఏ నెంబర్కైనా జీరోకి లెఫ్ట్ సైడ్ నెంబర్ ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. ఓన్లీ జీరో అంటే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఈ 0 to 9లో బిగ్గెస్ట్ నెంబర్ అంటే 9 అని చెప్పాలి, స్మాలెస్ట్ నెంబర్ అంటే 1 అని చెప్పాలి. మనం నెక్స్ట్ వెళ్తే చూద్దాం. 1 to 9 ఇవన్నీ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఆర్ 1 డిజిట్ నెంబర్ అంటాం. ఈ 1 డిజిట్ నెంబర్లో హైయెస్ట్ నెంబర్ ఎంత, స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే 1, బిగ్గెస్ట్ నెంబర్ ఎంత అంటే 9. 1 to 9 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే 1, 2, 3 ఇలా కౌంట్ చేసుకోవడం మనకి ఇబ్బంది కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్, ఈ బిగ్గెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ తీసుకొని దానికి 1 యాడ్ చేయండి. 9 minus 1 8, 8 plus 1 9. అంటే టోటల్ డిజిట్స్ ఎన్ని అంటే 9 minus 1 8, 8 plus 1 9 వచ్చింది. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్ తీసుకుంటే 2 డిజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 10తో స్టార్ట్ అవుతుంది అప్ టు 99. ఇందులో లీస్ట్ నెంబర్ ఎంత అంటే స్మాలెస్ట్ లేదా లీస్ట్ నెంబర్ ఎంత అంటే 10. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ అంతా 2 డిజిట్స్లో 99. 10 to 99 అంటే 10, 11, 12 అలా కౌంట్ చేస్తాం. 99 వరకు ఎన్ని కౌంట్ చేయొచ్చు అంటే 99 minus 10 89 plus 1 ఎంత వచ్చిందండి మనకి 90. ఒక 3 డిజిట్స్ కూడా ఒకసారి చెప్పుకుందాం. 3 డిజిట్ నెంబర్స్ 100, లీస్ట్ నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్ 999. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇందులోంచి తీస్తే 899 plus 1 యాడ్ చేస్తే 900. ఓకే, ఇందులో స్మాలెస్ట్ నెంబర్ 100, బిగ్గెస్ట్ నెంబర్ 999. మీరు ఎప్పుడైనా చూడండి, సింగిల్ డిజిట్లో బిగ్గెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే డబుల్ డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు డిజిట్స్ నీడెడ్ ఫ్రమ్ 1 to 100 అన్నాడు. ఒక బుక్ ఉందండి, ఒక బుక్ని టైప్ చేయమన్నాం. అతని నెంబర్ ఫస్ట్ పేజ్ నెంబర్కి 1 కొట్టాడు, రెండో పేజ్ నెంబర్కి 2, అలాగా 100 పేజ్కి 100 అని టైప్ చేశాడు. అలా టైప్ చేయాలంటే వాడు కీబోర్డ్ని ఎన్నిసార్లు టచ్ చేయాలన్నది క్వశ్చన్ మనకి. ఓకేనా? డిజిట్స్ నీడెడ్ ఫ్రమ్ 1 to 100 అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 to 9 ఇవన్నీ సింగిల్ డిజిట్ కదా, 1 డిజిట్. దీంట్లో ఎన్ని డిజిట్స్ టైప్ చేయాలి? 1కి ఒకసారి, 2కి 2 టైం ఒకసారి, 3కైనా ఒకసారి టైప్ చేస్తాడు. కాబట్టి ఇవి మొత్తం ఎన్ని 9 minus 1 8, 8 plus 1 9 వచ్చాయి. ఒక్కొక్క దానికి ఒక డిజిట్ వాడతాడు కాబట్టి 9. నెక్స్ట్ 10 to 99 తీసుకుందాం. ఇవి డిఫరెన్స్ ఎంత 89 plus 1 అంటే 90 నెంబర్స్ ఉంటాయి మధ్యలో. ఒక్కొక్క నెంబరు టైప్ చేయాలంటే 2 డిజిట్స్ వాడాలి, 2 times కాబట్టి ఇంటూ 2 అంటే మొత్తం 180. ఇక 100 వరకు అన్నాడు కాబట్టి 100 అంటే 3 డిజిట్ నెంబర్. ఓకేనా? అంటే 3 3 యాడ్ చేయండి 12, 192. అంతండి ఆన్సర్ 192. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ కీస్ ప్లస్ నీడెడ్ టు టైప్ నెంబర్ 1 to 1215 ఇచ్చాడు. అంటే 1250 పేజెస్ వరకే టైప్ చేయాలంటే వాడు ఎన్ని కీస్ని యూజ్ చేయాలని ఆ క్వశ్చన్.
చూడండి మామూలుగా మీకు తెలిసిందే 1 to 9, 10 to 99, 100 to 999, 1000 to 1250. అంతే కదా. ఇవన్నీ 1 digit నెంబర్సు, ఇవన్నీ 2 digit నెంబర్సు, ఇవన్నీ 3 digit నెంబర్సు, ఇవన్నీ 4 digit నెంబర్స్. ఇందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఇందులో నుంచి తీసి +1 యాడ్ చేయాలి అంటే 9. ఇందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 89 + 1 90. ఇందులో నుంచి తీస్తే 899 + 1 900. ఓకే, ఇందులో నుంచి తీస్తే 250 + 1 251. ఇది ఎన్ని 1 digit కాబట్టి ఇంటూ 1 digit టైప్ చేస్తాడు. ఇది 10 టైప్ చేయాలంటే 2 times టైప్ చేయాలి, 1 0 కాబట్టి అలా ఇంటూ 2 చేస్తే 180. ఇది ఇంటూ 3 digits కాబట్టి 3 2700. ఇది 4 digits కాబట్టి ఇంటూ 4 4 1 4 5 20 4 2 8 + 2 10. ఓకేనా, ఇదంతా టోటల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఏ బుక్ యూజెస్ 790 digits టు నెంబర్ ది పేజెస్, ఫైండ్ ద లాస్ట్ పేజ్ నెంబర్ అని ఇచ్చాడు. అంటే ఆల్రెడీ డిజిట్స్ అన్ని కలిపి అన్నిసార్లు అది టైప్ చేశాడట, అసలు ఎన్ని పేజీలు ఉన్నాయని అడిగాడు. అంటే ఇందాక క్వశ్చన్కి కొంచెం డిఫరెంట్గా అడిగాడు రివర్స్లో. ఓకే, చేద్దాం, ఇది కూడా అంతే సేమ్. 1 to 9, 10 to 99. ఓకే, చూడండి 1 to 9 అంటే ఎన్ని డిజిట్స్ అని చెప్పాము, 9. ఇది 90. ఇది 1 digit కాబట్టి ఇంటూ 9 9 వచ్చాయి. ఇది ఇంటూ 2 కాబట్టి 180 వచ్చాయి. ఓకే, ఇక్కడ 100 నుంచి స్టార్ట్ అవుతుంది, అలా ఉంచండి. ఇక్కడ 799 అనే డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి ఇందులో 189 తీసేయండి. ఇక్కడ 3, ఇక్కడ 8 నుంచి తీస్తే 0, 7 నుంచి చేస్తే 6. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది, 603 అని వచ్చింది. అంటే ఇక్కడ యూజ్ చేసేది మనం 3 digit నెంబర్ కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 201. ఓకేనా, టోటల్ పేజెస్ అంటే 9 + 90 + 201. ఇది 210 90 అంటే 300 పేజెస్. ఎన్ని పేజెస్ ఉన్నట్టు అందులో ఆ బుక్లో 300 పేజెస్ బుక్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనం ఇంకోటి ఏంటంటే మిలియన్. మిలియన్ అంటే ఎంత అంటే 10 to the power of 6 ఉంటే దాన్ని మిలియన్ అని. నెక్స్ట్ బిలియన్. బిలియన్ అంటే 10 to the power of 9 ఉంటే బిలియన్ అని. ట్రిలియన్ 10 to the power of 12 అంటే ఒకటి పక్కన 6 సున్నాలు ఉంటే మిలియన్. అంటే 1 2 3 4 5 6. ఓకే, ఎన్ని జీరోస్ వచ్చింది, మిలియన్ అంటే 10 to the power of 6. మనం మామూలుగా చెప్పుకుంటే హిందూ అరబిక్ 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు. 10 lakhs is called 1 million. 10 lakhs is called 1 million. ఓకే, బిలియన్ అంటే 10 to the power of 9. ఓకేనా. ఇప్పుడు అది క్వశ్చన్లో 10 to the power of 52 అని ఇచ్చాడు. ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఎన్ని పెట్టాలి, 52 జీరోస్ ఉన్నట్టు. టోటల్ డిజిట్స్ అంటే ఇక్కడ ఒకటి పక్కన ఎన్ని వస్తాయి, 52 జీరోస్ +1 53. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.